ఈ నోట్ల నెంబర్లు చూడండి సార్. బొంబాయి బ్యాంకు దోపిడీ కేసులో పోయిన నోట్ల నెంబర్లు కూడా ఇవే. అయితే ఆ దొంగల ముఠా ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. వీళ్ళు మనతోటే చెలగాటమాడుతున్నారు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్కి సవాల్. ఎలాగైనా ఈ ముఠాను పట్టి తీరాలి. ఎస్ సార్. అవును, ఎయిర్పోర్ట్ నుంచి నిన్ను కారులో తీసుకొచ్చాడే, ఆ డ్రైవర్ వల్ల ఏమి ఇన్ఫర్మేషన్ రాలా? ఎవరో కారు డ్రైవ్ చేయమన్నారట. ఆ రోజుకి రావాల్సిన డబ్బేదో ఇచ్చారట. అంతకు మించి తనకేమీ తెలియదు అంటున్నాడు సార్. అతన్ని ఇంకా రిమాండ్లో ఉంచడానికి వీల్లేదు. ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. నాదొక చిన్న సజెషన్ సార్. ఆ డ్రైవర్ని వదిలేస్తే అతని వల్ల మనకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో. నో, దొరికిన వాడిని కాస్త వదిలిపెట్టేస్తే మనకే నష్టం. నేను అలా అనుకోను. ఇంతకీ నీ ప్లాన్ ఏమిటి? మరేమీ లేదు సార్. ఆ డ్రైవర్ మీద మనకు అనుమానం లేనట్టు వదిలేసి అతను ఎక్కడికి వెళ్తాడో, ఎవరిని కలుసుకుంటాడో జాగ్రత్తగా కనిపెట్టి ఉందాం. బాగుంది, నువ్వు చెప్పినట్టే అతన్ని వదిలేద్దాం. నీకు ఆ దొంగల ముఠాకు ఏమీ సంబంధం లేదని నమ్మి నిన్ను విడిచిపెడుతున్నాం. నిజంగా నాకేం తెలియదండి. నిన్ను కారు డ్రైవ్ చేయమని డబ్బిచ్చాడే, అతను మళ్ళీ కనిపిస్తే వెంటనే మాకు తెలియచేయి. అలాగే సార్. వెళ్ళు. బాబా, పోలీసులు డ్రైవర్ని వదిలేశారు. ఆచూకీ ఏమైనా ఇచ్చావా? లేదు బాబా, నాకేమీ తెలియదు అన్నాను. శబాష్, పోయి పని చూసుకో. ఆగు. ఉద్దండం, పోలీసులు మన డ్రైవర్ని ఎందుకు వదిలిపెట్టారో గ్రహించావా? ఇతని మీద ఏ అనుమానం లేదని చెప్పి వదిలేశారట. అదే పొరపాటు. అతను ఎక్కడెక్కడికి వెళుతుంటాడో రహస్యంగా కనిపెడుతూ అతని ద్వారా మనల్ని పట్టేయాలని వాళ్ళ పన్నాకు. అర్థమైందా? నువ్వు అసలు బయటికే వెళ్ళదు, ఇక్కడే ఉండు. అలాగే బాబా. బొంబాయి నుంచి ఇంకా డబ్బు రావాలి, ఎందుకు రాలేదు? పోలీసు బందోబస్తు జాస్తిగా ఉన్నందువల్ల ఆలస్యమైంది. రేపే వస్తున్నట్లు కబురు వచ్చింది. ఇదిగో, జాగ్రత్త. అలాగే. వద్దండం, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మన షాపు వాకిలి గుండా వెళ్ళదు. అలా వెళితే ఇప్పుడు నువ్వు వచ్చిన ఇంటికి, మన వడ్డీ షాపుకి రహస్య మార్గం ఉందని పోలీసులు కనిపెట్టేస్తారు. కాబట్టి వచ్చిన దారిన వెళ్ళు. అలాగే బాబు. వెళ్ళేటప్పుడు డ్రైవర్తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తున్నాడు. ఇదేదో గోల్మాల్. నేను వెంటాడి వెళ్తాను. ఎందుకైనా మంచిది, వెళ్ళు, పోలీసుని తీసుకురా. పది పైసలకు వేరుశనగ పప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.